వడోదర వేదికగా జరిగిన ఫస్ట్ వన్డేలో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఇక న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. కివీస్ నిర్దేశించిన 301 పరుగులు భారీ లక్ష్యాన్ని 49 ఓవర్లలో ఛేదించింది టీమిండియా. విరాట్ కోహ్లీ 93 రన్స్తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ గిల్ 56, శ్రేయస్ అయ్యర్ 49, రోహిత్ 26 పరుగులు చేశారు. ఇక చివర్లో కోహ్లీ, జడేజా, అయ్యర్ వరుసగా అవుట్ అయ్యారు. కేఎల్ రాహుల్, హర్షిత్ రాణా చెరో 29 రన్స్తో భారత్ను విజయ తీరాలకైతే చేర్చారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో జెమిసన్ 4 వికెట్లు తీశాడు. ఆదిత్య అశోక్, క్రిస్టియన్కు చెరో వికెట్ దక్కింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్ ఓపెనర్లు డోవోన్ కాన్వే, అదేవిధంగా హెన్రీ నికోల్సన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక ఫస్ట్ వికెట్ కు 117 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక వీరిద్దరిని హర్షిత్ అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన విలియంగ్తో పాటు ఫిలిప్స్, మిచెల్ హేవ్, బ్రాస్వెల్ తక్కువ స్కోర్లకే పెవిలియన్ కి చేరారు. ఇక ఓ వైపు వికెట్లు పడుతున్నా కూడా డారిల్ మిచెల్ ధాటిగా ఆడి 75 బంతుల్లో 84 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్, అదేవిధంగా కృష్ణకు తలో 2 వికెట్లు పడ్డాయి. కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశాడు. ఫస్ట్ వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించింది. అయితే దీనికి సంబంధించిన అన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, మమత, న్యూజిలాండ్ తో జరిగినటువంటి తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే ఇది 3 వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డే ఈ రోజు వడోదర్ లో, గుజరాత్ లోని వడోదర్ లో జరిగినటువంటి కొటంబి స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచినటువంటి టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి న్యూజిలాండ్ టీం 50 ఓవర్లకు గాను 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. అయితే న్యూజిలాండ్ తరఫున డారిల్ మిచెల్ 84 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిచెల్ తో పాటు ఓపెనర్ గా ఉన్నటువంటి కార్వే 56 పరుగులు, తర్వాత నికోలస్ 62 హాఫ్ సెంచరీలు చేసి టీమిండియా బౌలర్ లో కూడా హర్షిత్ రాణా ముందుగా 2 వికెట్లు, తర్వాత సిరాజ్ 2 వికెట్లు, ప్రసిద్ కృష్ణ 2 వికెట్లు, 1 వికెట్ క్లీన్ బౌల్డ్, చాలా చక్కటి స్వింగ్ చేసి బౌల్ చేశాడు. అయితే ఈ 301 పరుగు లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ ఓపెనర్లు ముఖ్యంగా జెమిసన్ బౌలింగ్ లో బేసల్ కి క్యాచ్ ఇచ్చినటువంటి రోహిత్ శర్మ 26 పరుగులకి అవుట్ అయిపోయాడు. ఓపెనర్ గా వచ్చినటువంటి రోహిత్ శర్మ ముందుగానే అవుట్ అయిపోయాడు. ఇక క్రీజ్ లోకి వచ్చినటువంటి విరాట్ కోహ్లీ సొంత దూకుడుగా ఆడాడు, సెంచరీ మిస్ అయిపోయాడు. ఎందుకంటే విరాట్ దాదాపు ఈ మ్యాచ్ లో 42 పరుగులు చేసినప్పటికీ ప్రపంచ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసినటువంటి సెకండ్ బ్యాటర్ గా కూడా కోహ్లీ హిస్టరీ సృష్టించాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ 46 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. మరోవైపు ఓపెనర్ గిల్ కూడా 66 బంతుల్లోనే అర్ధశతకం అంటే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఎందుకంటే గిల్ కి చాలా ఇప్పటివరకు గాయాలతో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఈ వన్డేకి సెలెక్ట్ అయ్యేవాడు. సో దీంట్లో మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చినటువంటి శ్రేయస్ అయ్యర్ కూడా, శ్రేయస్ అయ్యర్ తో పాటు కోహ్లీ మంచి ఇన్నింగ్స్ ముందుకు నడిపించారు. దాదాపు 40 ఓవర్లకు దగ్గరలో కూడా ఇటు జెమిసన్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ మనకి బేస్వెల్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరాడు. 93 పరుగుల వద్ద కోహ్లీ అవుట్ అయ్యాడు. 7 పరుగులు చేసేదంటే సెంచరీ చేసేవాడు, సెంచరీని మిస్ అయ్యాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చినటువంటి జడేజా కూడా కేవలం 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కాబట్టి తర్వాత కేఎల్ రాహుల్ వచ్చాడు. చాలా కేఎల్ రాహుల్ తో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా ముందుకు సాగారు. కానీ శ్రేయస్ అయ్యర్ తర్వాత వాషింగ్టన్ సుందర్ రావాల్సింది, కానీ అందరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ కొంత గాయం కారణంగా వాషింగ్టన్ ముందు హర్షిత్ రాణాను దింపేశారు. ఇక కేఎల్ రాహుల్ ఇందులో పూర్తిగా కూడా వరుసగా లాస్ట్ కి మనకి చివరి దశలో ఉన్నటువంటి టైంలో వరుసగా 2 4లు 1 6 బౌండరీతో పూర్తిగా కూడా విజయానికి నాంది పలికాడు. సో పూర్తిగా కూడా వాషింగ్టన్ సుందర్ తో కలిసి రాహుల్ 6 తో మ్యాచ్ ని విజయవంతంగా పూర్తి చేశారు. మొత్తం
రాహుల్ తన ఇన్నింగ్స్ లో 29 పరుగులు చేశాడు ఈ ఇన్నింగ్స్ లో. దీంతో 4 వికెట్ల తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది. ఇంకొక రెండు వన్డేలు ఉన్నాయి. సో ఈ 2 వన్డేలో ఒకటి గెలిస్తే ఈ వన్డే సిరీస్ సంబంధించి ఇండియా కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి ఈ వన్డేలో మాత్రం పూర్తిగా ఇండియా బ్యాటర్స్ చాలా కీలకంగా మారారు. అటు కోహ్లీ కూడా మంచిగా రాణించాడు. కోహ్లీతో పాటు గిల్, తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. కాబట్టి ఇందులో హర్షిత్ రాణాతో పాటు ప్రసిద్ధ్ హరికృష్ణ, సిరాజ్ కూడా మంచి బౌలింగ్ చేశారు. కాబట్టి ఈ విజయానికి ముఖ్యులుగా ఉన్నారు. సో మరొక 2 వన్డేలు ఉన్నాయి కాబట్టి ఈ వన్డేలో కూడా ఎట్లాంటి పర్ఫార్మెన్స్ కనబడుతుంది అనేది వేచి చూడాల్సింది మమత. రైట్, థ్యాంక్ యూ అనిల్. సికింద్రాబాద్ లో టీటీడీ టికెట్ల మోసం కలకలం రేపుతోంది. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు చేయిస్తానని భక్తులను మోసం చేసింది మమత అనే మహిళ. 100 నుంచి 150 మంది భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి 1500 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు కూడా వసూలు చేసింది. వైకుంఠ దర్శనాలకు టికెట్లు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సికింద్రాబాద్ లో టీటీడీ టికెట్ల మోసం కలకలం రేపుతోంది. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు చేయిస్తానని భక్తులను మోసం చేసింది మమత అనే మహిళ. 100 నుంచి 150 మంది భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి 1500 నుంచి 3000 వరకు వసూలు చేసింది. ఇక వైకుంఠ ద్వార దర్శనాలకి టికెట్లు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల పల్లెలకు భారీగా వెళ్తున్నారు ప్రజలు. ఇక దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. 6431 ప్రత్యేక బస్సులను నడుపుతోంది టీజీఆర్టీసీ. సంక్రాంతి సెలవులు ఎక్కువ రోజులు రావడంతో సిటీ ప్రజలు వెళ్తున్నారు. దీంతో బస్ స్టాప్ల వద్ద సౌకర్యాలు కల్పించారు ఆర్టీసీ అధికారులు. కేపీహెచ్బీలో ప్రయాణికుల రద్దీపైన మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. పండుగకు సొంతూళ్లకు వెళ్లేటువంటి ప్రజలతో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అదేవిధంగా బస్ స్టాప్లు అయితే జనాలతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. మనం ప్రస్తుతం ఇటు మియాపూర్ 1 డిపో పరిధిలో ఉన్నటువంటి కేపీహెచ్బీ బస్ స్టాప్ వద్ద అయితే ఉన్నాం. ఒకసారి చూడవచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర వైపు వెళ్లేటువంటి ప్రజల కోసం ఇటు తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బస్సులన్నీ కూడా ఆగడానికి ప్రత్యేకంగా షెల్టర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు తెలంగాణ నుంచి తెలంగాణ ఆర్టీసీతో పాటు అదేవిధంగా ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు కూడా సంబంధించినటువంటి స్టాఫ్ను కూడా ఇటు కేపీహెచ్బీలో ఇటు అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇటు తెలంగాణ నుంచి వెళ్ళేటువంటి బస్సులన్నింటినీ కూడా మనం చూస్తే ఇప్పుడు సాధారణంగా వెళ్ళేటువంటి బస్సులు కాకుండా అదనంగా ప్రస్తుతం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 250కి పైగా బస్సులను అయితే ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ అధికారులు ఆ బస్సులలో ప్రయాణించేటువంటి ప్రజలకైతే ఇటు సురక్షిత ప్రయాణం అందించేందుకైతే ఇటు క్షేత్రస్థాయి అధికారి మొదలు ఇటు అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక స్పెషల్ స్టాప్లో అయితే మనం ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ లేదంటే విశాఖపట్నం తదితర జిల్లాలకు వెళ్ళేటువంటి బస్సులన్నింటినీ కూడా ఇక్కడే మనం చూడవచ్చు. ఇక్కడ సాధారణ బస్సులు, పల్లె వెలుగు బస్సుల నుంచి మొదలుకుంటే ఇటు డీలక్స్ బస్సులు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులతో పాటు లగ్జరీ బస్సులు కూడా ఇక్కడి నుంచి అయితే ప్రయాణాలు కొనసాగించేందుకు ప్రజలకు ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మనం ఒకసారి ఇక్కడ బస్టాండ్ చూస్తే ఎటు చూసినా కూడా ఇటు జనాలతో రద్దీతో అయితే కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు సంక్రాంతి పండుగకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి ఎక్కువగా పబ్లిక్ వెళ్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడి నుంచి బస్సులు వెళ్లేందుకైతే ప్రత్యేక బస్సులను కూడా ఇటు ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది.
అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు ఎప్పటికప్పుడు ఇటు బస్సు సంబంధించినటువంటి వివరాలను చెప్పడంతో పాటు వారు రిజర్వేషన్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకు ఆల్టర్నేట్గా ఇటు పబ్లిక్ సంబంధించినటువంటి ఒక ఆక్యుపెన్సీని గమనించి అప్పటికప్పుడు ప్రత్యేక బస్సులను కూడా ఇటు ఆర్టీసీ అధికారులు అయితే అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. మనం చూసినటువంటి బస్టాండ్లో ఎక్కడ చూసినా కూడా, ఎందుకంటే పండుగ రద్దీ ఎక్కువగా ఉంది, ఇటు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళేటువంటి ప్రజలు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఇటు తెలంగాణ ఆర్టీసీతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక షెల్టర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీరంతా కూడా మనం చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులు, రిజర్వేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులు అందుగా చెప్పవచ్చు. వీరందరూ కూడా వెళ్లేందుకు ఇటు మియాపూర్ 1 డిపో పరిధిలో ఉన్నటువంటి స్టాప్గా చెప్పవచ్చు మనం ఉన్నది. సో ఇక్కడ బస్సులను ఎక్కించే క్రమంలో ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆర్ఎం స్థాయి అధికారి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇటు పబ్లిక్ సంబంధించినటువంటి అవసరాల దృష్ట్యా ప్రత్యేక బస్సులు అప్పటికప్పుడు కూడా ఏర్పాటు చేసి వారి గమ్యస్థానాలను చేరుకునేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు చేయడం జరిగింది. మనం ఒకసారి చూడవచ్చు ఏపీలోని చాలా ప్రాంతాలకు కూడా, ఎందుకంటే ఇటు ఏపీలో విజయవాడ మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి ప్రధాన పట్టణాలన్నిటికీ కూడా తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో అయితే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులకు కూడా మనం చూస్తున్నాం ఇటు రాత్రి వేళ కావడంతో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా హైదరాబాద్లో కేపీహెచ్బీ అంటేనే ఇది కొంత ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటువంటి ప్లేస్. సో దీంతో ఇక్కడ ఆర్టీసీ అధికారులకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి సెక్యూరిటీతో పాటు ఇటు ట్రాఫిక్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉండే అయితే ఇటు వాహనాలన్నింటినీ కూడా కేవలం ఆర్టీసీకి సంబంధించినటువంటి వాహనాలను మాత్రమే ఆలోచిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే ఇది ప్రధాన రహదారి. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి బస్సులు కూడా ఇటు మనం చూడవచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి బస్సు ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సుగా చెప్పవచ్చు. ఇటు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులన్నీ కూడా కేపీహెచ్లో ఇటు రైట్ సైడ్ ఒక షెల్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు టీజీఎస్ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా లెఫ్ట్ సైడ్లో ఏర్పాటు చేసినటువంటి షెల్టర్ వద్ద అయితే ఉన్నాయి. సో ప్రతి బస్సును కూడా మనం చూడవచ్చు, ప్రతి బస్సును కూడా ఇక్కడ అధికారులు అయితే వారికి వెళ్ళాల్సినటువంటి ప్లేస్లకు సంబంధించి ప్రజలకు ఎక్కడికక్కడ అయితే వాళ్ళు స్టాప్లలోకి బస్సులు వెళ్ళే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే ఏపీఎస్ఆర్టీసీ అదేవిధంగా టీజీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి వేరు ప్రాంగణాలు ఇక్కడ ఉండడంతో అయితే జనాల రద్దీ కూడా కొంత ఎక్కువగానే ఉంది. సో వీటి కాకుండా మనం చూడవచ్చు, ప్రస్తుతం అన్నీ కూడా ప్రభుత్వ సర్వీసులే నడుస్తున్నాయి. ఇటు ఏపీఎస్ఆర్టీసీ కానీ అదేవిధంగా టీజీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సో మరికొద్ది సేపట్లోనే ఇటు ప్రైవేట్ ట్రావెల్ సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా, హెవీ వెహికల్స్ అన్నీ కూడా రాత్రి 10 గంటల తర్వాత అలో చేయనున్న నేపథ్యంలో అయితే మరికొద్ది సేపట్లోనే ఇటు ప్రైవేట్ బస్సులు కూడా ఈ యొక్క బస్ స్టాప్ల వద్దకు చేరుకుంటాయి. సో దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ కూడా ఇప్పటికే చేసుకోవడం జరిగింది. కాబట్టి వారందరినీ కూడా బస్సులు ఎక్కించేందుకు ఇక్కడ పోలీసులు, ఇటు ట్రాఫిక్ పోలీసులతో పాటు అదేవిధంగా ఇక్కడ టీజీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అయితే ఇక్కడ అన్ని రకాల చర్యలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. చాలామంది ప్రయాణికులు అయితే ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి ప్రయాణికులు కూడా ఇక్కడ ఉండి వారు వెళ్ళాల్సిన ప్రాంతాలకు వెళ్ళేందుకైతే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళాలి? మండపేట. అంటే మీకు ఎన్ని గంటలకు బస్సు రిజర్వేషన్ చేసుకున్నారు? ఓకే, అంటే ఆర్టీసీ చేసుకున్నారా, ప్రైవేట్ ట్రావెల్స్ చేసుకున్నారా? ఆర్టీసీనే. అంటే ఎట్లా ఉంది ఆర్టీసీలో రిజర్వేషన్ చేసుకుంటే? మన పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల రిజిస్ట్రేషన్ కాకపోవడం అట్లాంటి ఏమైనా ప్రాబ్లం? బాగానే ఉన్నాయి, అవైలబిలిటీస్ బాగానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మీద ఇయర్ పర్లే. సో ఇది మొత్తంగా చూసుకుంటే వెళ్ళాల్సినటువంటి ప్రయాణికులందరికీ సరిపడా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ అయితే ఇటు తెలంగాణ ఆర్టీసీతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులు కూడా, ఎందుకంటే అట్నుంచి వచ్చేటువంటి ప్రయాణికులతో పాటు ఇటు నుంచి రిటర్న్ వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా తీసుకువెళ్లే క్రమంలో అయితే ఎక్కడ కూడా ప్రయాణికులకు బస్సులకు సంబంధించినటువంటి కొరత లేకుండా అయితే ఇక్కడ సత్వరమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. పబ్లిక్ను బట్టి కొన్ని సందర్భాలలో అదనపు బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి స్కీమ్ను కూడా వర్తించే విధంగా కొన్ని బస్సులను ఏర్పాటు చేశారు. మహాలక్ష్మి స్కీమ్ వర్తించినటువంటి కొన్ని డీలక్స్ బస్సులు కానీ, ఏసీ బస్సులు కానీ వాటికి వర్తించదు అనేటువంటి ఒక ప్రత్యేక బోర్డులను కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కేపీహెచ్బీ స్టాప్ వద్ద కొనసాగుతుంది. కెమెరామ్యాన్ మణిరెడ్డితో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.
మన జీవితం సుస్థిరంగా ఉండాలంటే ప్రకృతితో సమన్వయం అవుతూ ముందుకు సాగాలని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. భారతీయ పండుగలు ప్రకృతితో విడదీయరాని బంధంతో ముడిపడి ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ ముచ్చింతల్లో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పిల్లలకు ఈ ట్రస్ట్ ని మాత్రమే వారసత్వంగా ఇస్తున్నానని, రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, సినీ నటుడు బ్రహ్మానందం, సహస్రావధాని గరికపాటి నరసింహరావుతో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. పంటలు ఇంటికి చేరే సమయంలో సంక్రాంతి పండుగను నిర్వహించడం భారతీయ సంప్రదాయంలో విశిష్టత అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. వాతావరణ మార్పుల ప్రభావంతో ఋతువుల ప్రభావం మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని మార్పులు వచ్చినా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మూలాలను మర్చిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం స్వర్ణ భారతి ట్రస్ట్లో పండగల వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, live and love the నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పారు. మన భవిష్యత్తు బాగుండాలంటే ప్రకృతితో కలిసి మనం జీవించాలి. ప్రకృతి మన పెద్దల పండగలన్నీ కూడా ప్రకృతితో పెట్టారు. ఈ పెద్ద పండగ అప్పటికి పంటలు నూర్పిళ్ళు పూర్తయి కొత్త మన పంటలతో కూడా ఇంటికి వస్తుంది. ఆ మహా సంతోష సమయం అది. అందుకని ఆ పండుగలన్నీ కూడా ఆ పంటలతో కలిపి పెట్టారు. మన మూలాల్లోకి వెళితే మనము ఈ ప్రకృతిని గౌరవించాలా, ప్రకృతి దేవతలను గుర్తుపెట్టుకోవాలన్నది మరొక ఉద్దేశం. మన మూలాలను మర్చిపోకూడదని ఎప్పుడూ గుర్తు చేసే వ్యక్తి వెంకయ్య నాయుడని అన్నారు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. స్వర్ణ భారత్ ట్రస్ట్ గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. మనం అన్ని పండుగల విశిష్టతను తెలుసుకోవాలని సూచించారు. స్వర్ణ భారతి ట్రస్ట్ మరింత ప్రకాశవంతంగా మెరుస్తూ ఇంకా అనేక మందికి మార్గదర్శనం చూపాలని, గ్రామీణ భారత అభివృద్ధికి, భారతదేశ అభివృద్ధికి ఈ సంస్థ ఇంకా పని చేయాలని ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు అనేక మందికి ఇంకా ఉత్సాహాన్ని కల్పిస్తూ ఈ యొక్క ప్రజా శ్రేయస్సు దీంట్లో పనిచేసేటువంటి అవకాశం, ఉత్సాహం దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను చాలా పేర్లతో నిర్వహిస్తారని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్వర్ణ భారత్ ట్రస్ట్ ఒక అద్భుతమైన సంస్థగా ఎదుగుతోందని ప్రశంసించారు. మన హిందూ పండుగలు ప్రకృతితో ముడిపడి ఉన్నవని, వాటి విలువలను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు కిషన్ రెడ్డి. స్వర్ణ భారత్ ట్రస్ట్ మనకు తెలుసు, ఇది సుమారు 25 సంవత్సరాలుగా అద్భుతంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక కార్యక్రమాలు, అది సామాజిక కార్యక్రమాలు కానీ, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు కానీ, లేక ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమాలు కానీ, ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమాలు కానీ, పెద్దలు గౌరవనీయులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి నేతృత్వంలో వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కావచ్చు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కానీ, భారత ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కానీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ వారు స్వర్ణ భారత్ ట్రస్టు ఈ కార్యక్రమాలు అనేక రకాల సలహాలు ఇస్తూ ఒక ఆదర్శమైనటువంటి సంస్థగా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. స్వర్ణ భారత్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు సినీ నటుడు బ్రహ్మానందం. ఒక మారుమూల గ్రామంలో పుట్టిన వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయ్యారన్నారు. తెలుగు భాషను భుజాన వేసుకుని ఆయన ముందుకు వెళ్తున్నారని అన్నారు. వెంకయ్య నాయుడు రాజకీయ నాయకుడు కాదని, రాజనీతి నాయకుడని కొనియాడారు బ్రహ్మానందం. ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకుండా, జెండాలు మార్చకుండా, అజెండాలు మార్చకుండా తన పద్ధతిలో తన జీవితాన్ని కొనసాగిస్తూ నలుగురికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి మచ్చలేని మహానేత వెంకయ్య నాయుడు గారు. ఆంధ్ర గురించి కానీ వచ్చినప్పుడు ఈయన మాట్లాడుతున్నారు, వాజ్పేయి గారు మాట్లాడుతున్నారంటే ఎంత మేమందరం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చూసిన రోజులు ఉన్నాయి. డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో చదువుతున్న రోజుల్లో అది మాకు గుర్తు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ది కాంటెంపరీస్ ఆఫ్ వెంకయ్య నాయుడు గారు.
ఈ కార్యక్రమంలో సంక్రాంతి ప్రాశస్త్యం గురించి ప్రవచనం చేశారు గరికపాటి నరసింహారావు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ముప్పవరపు ఫౌండేషన్ భవనాన్ని ప్రారంభించారు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. డ్రగ్స్ రహిత హైదరాబాద్ కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని అన్నారు బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ది క్వాంటమ్ స్కూల్ అండ్ ఎక్సలెన్సియా జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో కోకాపేట్ క్యాంపస్ దగ్గర నిర్వహించిన 5K రన్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు హాజరయ్యారు. డ్రగ్స్ అనే మహమ్మారి హైదరాబాద్తో పాటు ప్రపంచాన్ని కూడా గడగడలాడిస్తోందన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం 5K రన్లో పాల్గొన్న వారిని అభినందించారు ఎంపీలు. ఐదు వందల పైచిలకు హైదరాబాద్ వాస్తవ్యులు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం, ఇంత చలిని తట్టుకొని కూడా ఇంత గొప్ప రన్ని వాళ్ళు చేయడం అనేది మాకు చాలా సంతోషదాయకం అండి. దాదాపు 500 పైచిలకు హైదరాబాద్ వాస్తవ్యులు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం, ఇంత చలిని తట్టుకొని కూడా ఇంత గొప్ప రన్ని వాళ్ళు చేయడం అనేది మాకు సికింద్రాబాద్ మున్సిపాలిటీని తరలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పని చెప్తామన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. సీఎం రేవంత్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. స్కామ్ల గురించి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గొర్రెల స్కీమ్ పేరుతో గొల్లకుర్మలను తలసాని మోసం చేశారని అన్నారు. గొల్లకుర్మలకు తలసాని శ్రీనివాస్ యాదవ్ క్షమాపణ చెప్పాలని అన్నారు మెట్టు సాయి. వేదాలు వలిస్తున్నాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 2019 నుంచి 23 వరకు మంత్రిగా ఉండే, దానికన్నా ముందు మంత్రిగా ఉండే, సికింద్రాబాద్ నియోజకవర్గానికి కానీ ఇప్పుడున్నటువంటి సరత్ నగర్ కానీ ఆయన మంచి చేసిన పాపన పోలేదు. ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. గత 10 ఏళ్లు బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ముందుగా బేషరతుగా గొల్ల కుర్మ కులస్తులకు మీరు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. 700 కోట్ల రూపాయల గొర్రెల స్కామ్ లో ప్రధాన నిందితుడు మీరే కదా, మోసం చేసింది మీరే కదా కులస్తులని. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం. అన్ని వర్గాలను ఆదుకున్న నాయకుడు ఎల్లమల రేవంత్ రెడ్డి గారు. మీరు కులానికి ద్రోహం చేసిన వారు. సనత్ నగర్ కానివ్వండి, సికింద్రాబాద్ కానివ్వండి, ఏ ఒక్క శాతం కూడా మంచి చేసిన పాపాన పోలేదు మీరు. కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు సికింద్రాబాద్ కి సరదర్ కి పట్టిన శని, పట్టిన చీడ, పట్టిన పీడ. రేవంత్ రెడ్డి గారి కోసం మాట్లాడే నైతిక అర్హత లేదు. ఆ స్థాయి కూడా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వడ్డెర జాతి మహోన్నత వ్యక్తి వడ్డే ఓబన్న అని కొనియాడారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. ఓబన్న ఆశయ సాధనకు వడ్డెర కులస్తులందరూ కూడా ఏకం కావాలని పిలుపునిచ్చారు. రవీంద్ర భారతిలో స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు నిరంజన్. ఓబన్న జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి ఎవరూ పాల్గొనకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం నుంచి ఎన్నో ఒత్తిడిలు ఉంటాయి, కానీ ఇలాంటి కార్యక్రమాలను దూరం చేయకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల్లో ఇంకా రాజకీయ చైతన్యం రావాల్సిన అవసరం ఉందని చెప్పారు నిరంజన్. ఒడ్డెర కులం అంటేనే ధైర్యానికి, సాహసానికి, నమ్మకానికి ప్రతిరూపం. అందుకే ఒడ్డ ఓబన్న గారు కూడా అప్పట్లో నరసింహారెడ్డి గారితో కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రథమ స్వాతంత్ర సమరం జరిగింది 1857లో. అయితే అంతకు 10 సంవత్సరాల ముందే 1846 నుంచి 47 వరకు కూడా ఇక్కడ చేశారన్న మాట వివరాల్లో ఉన్నదన్న మాట కూడా మనవి చేస్తూ ఉన్నాను. మన దగ్గర కూడా హైదరాబాదు ఇక్కడ బ్రిటిష్ వారి యొక్క రూల్ లేకుండా నిజాం రూల్ ఉన్నా కానీ ఇక్కడ కూడా బ్రిటిష్ రెసిడెన్సీ అనేది నిజాం ప్రభువు ఇప్పుడున్న ఉమెన్స్ కాలేజ్లో బ్రిటిష్ రెసిడెన్సీ ఉండే. దానిపై 1857లో దానిపై దాడి చేయటం జరిగింది తుర్రేబాజ్ ఖాన్ గారి నేతృత్వంలో. దాని స్మారకార్థం ఇప్పుడు కూడా
కోటి బస్ స్టాండ్ దగ్గర అశోక పిల్లర్ అనేది ఉంది, దాని స్మారకార్థమే ఉందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇన్ని రోజులైనా 219 సంవత్సరాలు అయినా కానీ మనం వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు మనకి ఒక స్ఫూర్తిగా ఉన్నారంటే మనం చాలా గర్వించాలి. నాకు జైపాల్ గారు, లక్ష్మణ్ గారు, అంతయ్య గారు, ఇంకా చాలామంది ఒడ్డెర కుల సోదరులు, పి జనార్దన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నవారు చాలా పరిచయం. జైపాల్ గారిని పి జనార్దన్ రెడ్డి గారు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో, అంటే చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, అది దగ్గర 5 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో బి బ్లాక్ అధ్యక్షుడిగా చేయటం జరిగింది. ఆ విషయం మీకు పి జనార్దన్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ బీదవారిని ఎంకరేజ్ చేసే తత్వం, ఏ సమయమైనా సందర్భమైనా. చిన్న లక్ష్మణ్, పెద్ద లక్ష్మణ్ కూడా బోరబండ ప్రాంతాల్లో వారిని రమ్మని చెప్తుండే. అట్లనే అంతయ్య గారు కూడా అదేవిధంగా వారికి రైట్ హ్యాండ్గా అనేది ఆ టైంలో పనిచేసిన వాడు. హైదరాబాద్ టీ హబ్లో స్వచ్ఛ యాత్ర ప్రారంభమైంది. సస్టైనబిలిటీ ఆన్ వీల్స్ అనే వినూత్న ట్రక్తో జరగనుంది. ఇక హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు చెత్తను రీసైకిల్ చేస్తూ పర్యావరణంపై ప్రజల్లో అవగాహన తీసుకురానుంది. ఈ ప్రయాణంలో సుమారు 40,000 కిలోల వ్యర్థాలను రీసైకిల్ చేయనుంది. రీథింక్, రిఫ్యూజ్, రెడ్యూస్, రీయూజ్, రిపేర్, రీసైకిల్ అంశాలను ప్రజలకు ప్రదర్శించి అవేర్నెస్ కల్పించనుంది. స్వచ్ఛత యాత్ర ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో భాగంగా ప్లాస్ట్ ఇండియా 2026 ప్రివ్యూ కూడా నిర్వహించారు. ఇక ఫిబ్రవరి 5 నుంచి 10 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్లాస్ట్ ఇండియా జరుగుతుందని తెలిపారు నిర్వాహకులు. ये प्लास्ट इंडिया 26 एग्जीबिशन वर्ल्ड का प्लास्टिक का सबसे बड़ा एग्जीबिशन है, जिसमें 5,60,000 स्क्वायर मीटर्स का टोटल एरिया कवर्ड है, जिसमें 70,000 स्क्वायर मीटर का कवर्ड स्पेस है एग्जीबिशन एरिया और 30,000 स्क्वायर मीटर का मशीन का डिस्प्ले एरिया है. ये वर्ल्ड का सबसे बड़ा मशीन का डिस्प्ले एरिया है. इसमें हम लोगों ने इंडिया का जो ट्रेडिशन है अतिथि देवो भव, उस हिसाब से हमने विजिटर्स का बहुत ख्याल रखा है, क्योंकि हम एक्सपेक्ट कर रहे हैं कि अबाउट 6 लाख विजिटर्स विल बी विजिटिंग दिस एग्जीबिशन इन द कमिंग 6 days. For the visitors we have got a free Wi-Fi facility. We have got a free medical camp there run by Apollo, कि अगर अनटूवर्ड कोई भी इंसिडेंट होती है, किसी की तबीयत खराब होती है, तो प्लास्ट इंडिया विल अरेंज फॉर द एंटायर मेडिकल थिंग एंड द एंटायर मेडिकल एक्सपेंस विल बी बोर्न बाय प्लास्ट इंडिया. Other than that, we have got a 3,000 square meters of food court area, जिसमें हम लोग वाइड वेराइटी ऑफ कुजीन सर्व करेंगे अपने विजिटर्स को. वी हैव 6,000 सिटिंग स्पेस, कि जो भी विजिटर हमारे पास आए कम से कम उसको घंटे में 10 मिनट बैठने की जगह मिले. మీ అందరికీ ఇక్కడ మనం ప్లాస్టిక్ ఎగ్జిబిషన్ ఒకటి ఇనాగ్రేట్ చేసుకుంటున్నాము, ప్లాస్ట్ ఇండియా అనే పేరుతోటి, అట్ భారత మండపం, న్యూఢిల్లీ, అండర్ ద నేమ్ భారత్ టెక్స్. సో భారత్ టెక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లాస్టిక్ ఎగ్జిబిషన్స్ అండి. ప్లాస్ట్ ఇండియా 2026 తోటి we are going to start, and it is the largest exhibition ever of plastics. ఇందులో we have people from 2,000 దేశాలకెళ్ళి and also 6 lakh visitors will be visiting us in this exhibition. So I'm really looking forward. మీరందరూ తప్పక రావాలా, చూడాలా, ఎంత బాగా ఇది మొత్తం ఉపయోగకరంగా ఉందో ఒకసారి మీరు చూసి ఆనందించాలని నేను కోరుతున్నాను మిమ్మల్ని. హైదరాబాద్ శివారు ప్రాంతంలో నెత్తటి దందాలో కొత్త పరిణామాలు బయటపడుతున్నాయి. అసలు ఆ బ్లడ్తో ఏం చేస్తున్నారు, దేనికి ఉపయోగిస్తున్నారు, ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీటన్నింటికీ సమాధానాలు దొరకాలంటే మూగజీవాల బ్లడ్తో వ్యాపారం చేసి పరారీలో ఉన్న నికేష్ దొరకాలని అంటున్నారు పోలీసులు. ఇక ఇప్పటికే గాలిస్తున్నారు కూడా. జంతువుల నుంచి రక్తం సేకరించిన వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘట్కేసర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వాణి ఫిర్యాదుతో కీసర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మూగజీవుల నుంచి రక్తం తీసేందుకు ఎలాంటి అనుమతి లేదని గుర్తించారు. సోను మటన్ అండ్ చికెన్ షాప్పై బిఎన్ఎస్ 223తో పాటు ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ ఆఫ్ యానిమల్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ వ్యవహారంపై వెటర్నరీ అధికారులు ఇచ్చిన నివేదికను జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ పరిశీలించారు.
సోను మటన్ షాప్లో జీవించి ఉన్న మేక నుంచి రక్తం సేకరించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. జనవరి 4న నాగారంలోని సోను మటన్ షాప్పై కీసర పోలీసులు దాడులు చేయగా 130 ప్యాకెట్ల మేకల రక్తం లభించింది. మేకల నుంచి రక్తాన్ని సేకరిస్తున్న 3 వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. అయితే ఈ రక్తాన్ని కాచిగూడలోని సిఎన్కే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంస్థకు తరలించి అక్కడి నుంచి ల్యాబొరేటరీల్లో ప్లేట్లెట్ల తయారీకి వినియోగిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. దేశవ్యాప్తంగా ఇక్కడి నుంచే గొర్రెల రక్తం ఎగుమతి జరుగుతోందన్నారు పోలీసులు. ఈ దందాకు కేరాఫ్గా మారిన కాచిగూడలోని సిఎన్కే కంపెనీని సీజ్ చేశారు అధికారులు. 1 ml గొర్రె రక్తాన్ని 18 రూపాయలకు అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. ప్రతి వారం ఒక్కో ఆర్డర్కు 50 లీటర్ల బ్లడ్ను సిఎన్కే కంపెనీ ఎక్స్పోర్ట్ చేశారని తెలిపారు పోలీసులు. హ్యూమన్ బ్లడ్ స్టిక్కర్తో రాష్ట్రాలు దాటి వెళ్తున్న ఈ గొర్రె రక్తాన్ని 100 ml, 250 ml, 500 ml చొప్పున ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తున్నారు. ఆన్లైన్లో ఆర్డర్స్ వస్తున్నాయని వాటి ఆధారంగానే రక్తాన్ని సేకరిస్తున్నట్లు తేలింది. దీంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మూగ జీవాల రక్తంతో వ్యాపారం చేసిన చామకూర నికేష్ కుమార్ పరారీలో ఉన్నాడు. ఇతని కోసం పోలీసు బృందాలు వెతుకుతున్నాయి. కరెన్సీ సేకరణతో ప్రపంచ రికార్డు సాధించాడు రవితేజ. హాబీగా చిన్ననాటి నుంచే కరెన్సీ సేకరించడం మొదలుపెట్టాడు. 16వ శతాబ్దం నాటి నాణేల నుంచి ఇప్పటి వరకు కరెన్సీ సేకరించాడు. అనా పైసా నుంచి 500 రూపాయల వరకు, పావలా నుంచి విదేశీ కరెన్సీ వరకు 120కి పైగా విదేశీ కరెన్సీలను కూడా సేకరించి అంతర్జాతీయ గుర్తింపు సాధించాడు రవితేజ. అరుదైన అపురూప వస్తువులను సేకరించడం కొందరి అభిరుచి. అలాంటి వ్యక్తుల్లో ఒకరు రవితేజ. నాణాలపై ఉన్న ఆసక్తి, మక్కువతో చిన్నతనం నుంచే సేకరించడం ప్రారంభించాడు. భారతదేశ చరిత్రలో నాణేలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. దీంతో ఏదైనా అరుదైన నాణెం కనపడితే ఖర్చు పెట్టకుండా దాన్ని అపురూపంగా దాచుకుంటాడు రవితేజ. అలా వేలాది నాణేలను, కరెన్సీ నోట్లను సేకరించాడు. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడిన రవితేజ చిన్నప్పటి నుంచే నాణేల సేకరణను అలవాటుగా మార్చుకున్నాడు. సింగపూర్, అమెరికన్, ఆస్ట్రేలియా డాలర్లు ఇలా దాదాపు 120 దేశాల కరెన్సీలు సేకరించడంతో అంతర్జాతీయ గుర్తింపు సంపాదించాడు రవితేజ. నాణేలు భారత చరిత్రకు ప్రతీక అన్నారు రవితేజ. ద్రవ్యం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఎన్నో నాణేలు, కరెన్సీ నోట్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో కొన్ని ఇప్పుడు కనుమరుగైపోయాయి. నేటి యువతరానికి తెలియని, చలామణిలో లేని వేలాది నాణేలను సేకరించాడు బొంతల రవితేజ. ఓవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూనే మరోవైపు నాణేల సేకరణను ఫ్యాషన్గా మార్చుకున్నాడు. సేకరించిన నాణేలను ఎంతో జాగ్రత్తగా భద్రపరిచానని తెలిపాడు. రాజుల కాలంలో చలామణిలో ఉన్న నాణేల నుంచి ప్రముఖ వ్యక్తుల జ్ఞాపకార్థంగా ప్రభుత్వం విడుదల చేసిన నాణేలు, కరెన్సీ నోట్లు సేకరించాలని తెలిపాడు రవితేజ. కలెక్షన్ వచ్చేసి నాది స్టార్టింగ్ ఫ్రమ్ 16th సెంచరీ నుంచి ఇప్పటి వరకు ఉన్న 2025 వరకు మ్యాక్సిమం ఉన్న అన్ని కాయిన్స్ నా కలెక్షన్స్లో యాడ్ ఆన్ అయి ఉన్నాయి. అండ్ అలాగే 120+ ఫారిన్ కరెన్సీ ఉన్నాయి. అందులో నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్స్లో నేను కండక్ట్ చేస్తున్నాను. సో 1 రూపీ, లెట్స్ సే 1 రూపీ ఎన్ని టైమ్స్ మనకి ఈ కమ్యూనిటీ కాయిన్స్ మెయిన్గా నేను ఈ కల్చరల్ హెరిటేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే నేను కలెక్ట్ చేస్తూ ఉన్నాను. కొన్ని ఫారిన్ కంట్రీస్ కరెన్సీ నుంచి అండ్ మన ఇండియన్ కరెన్సీకి ఏంటి డిఫరెన్సెస్ ఏంటి, సో అవి ఎలా డ్రైవ్ చేస్తున్నారు, మన ఇండియాలో ఎలా డ్రైవ్ చేస్తున్నాము వాటిని, సో ఆ మెటల్, ఆ కన్స్ట్రక్షన్, ప్రిపేర్ వాల్యూస్ కానీ, సో ఇవన్నీ కూడా నేను డాక్యుమెంటెడ్ చేసేసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నేను. ఎస్ అండి, యాక్చువల్లీ 2025 ఈజ్ లైక్ అ వెరీ బెస్ట్ ఇయర్ ఫర్ మీ, ఐ కెన్ సే. అండ్ ఇన్ దట్ ఇయర్ ఐ హ్యావ్ accumulated 2 records. One is you can see International Book of Records and WBR records. So ఈ 2 records అనేవి నాకు ఈ కాయిన్స్ కలెక్షన్ సబ్జెక్ట్స్లో రావడం జరిగింది. అండ్ స్టిల్ మై కలెక్షన్ ఇస్ ఎలిజిబుల్ ఫర్ ద లిమ్కా రికార్డ్. ఐఎమ్ గోయింగ్ ఫర్ దట్. సేకరించిన నాణేలు, కరెన్సీ నోట్లతో స్కూళ్లలో వర్క్ షాపులు కూడా నిర్వహించానని తెలిపారు రవితేజ. దీంతో విద్యార్థులకు మన నాణేల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నామని తెలిపారు. భారత్లో డబ్బు ఎప్పుడు చలామణిలోకి వచ్చింది, దానికి ఆద్యుడు ఎవరు, ప్రాచీన కాలం నుంచి నేటి వరకు ఎలాంటి నాణేలు అందుబాటులో ఉన్నాయి లాంటి విషయాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. మెయిన్ మోటో బిహైండ్ మై కలెక్షన్ ఇస్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అవర్ కల్చరల్ హెరిటేజ్. యాక్చువల్లీ కాయిన్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ అవర్ ఇండియన్ కల్చరల్ హెరిటేజ్. అలాగే మనకి బుక్స్, మాన్యుమెంట్స్, కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయో అలాగే కాయిన్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. సో మన ఇందులో కమ్యూనిటీ కాయిన్స్లో చూసుకుంటే మనకి వరల్డ్ ఫుడ్ డే, పోస్టల్ డే, ఇలా 150 year సెలబ్రేషన్, సో కాల్డ్ సెలబ్రిటీస్ వాళ్ళ బర్త్ యానివర్సరీస్,
అండ్ రీసెంట్గా ఎన్టీఆర్ 100 years ఆఫ్ సెలబ్రేషన్. సో ఇలా అన్ని ప్రతి మన హిస్టరీలో జరిగిన ప్రతి ఈవెంట్ మనకి కాయిన్స్లో కూడా క్యాప్చర్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ చూసినప్పుడు కూడా పిల్లలకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది వాటికి. సో ఎందుకు ఇది ప్రింట్ అయింది మనకి, సో వాటి వల్ల మనకి ఏంటి తెలుసుకుంటాము. సో ఓన్లీ బుక్స్ కన్స్ట్రక్షనే కాదు, కాయిన్స్తో కూడా మనము హిస్టరీని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నాణేల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లి సేకరిస్తానని తెలిపారు రవితేజ. విదేశాల్లో స్థిరపడిన వారి దగ్గర నుంచి విదేశీ కరెన్సీ సేకరిస్తానన్నారు. 2024లో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ వైడ్ రికార్డ్ సాధించారు రవితేజ. నాణేల సేకరణతో ఇంతటి గుర్తింపు సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రవితేజ. కాయిన్ కలెక్షన్ అంటే మనం ఓన్లీ ఇట్లా కాయిన్ కలెక్షన్ చేసుకోవడం, దాచిపెట్టుకోవడం, చూపెట్టుకోవడం ఇది ఒక హాబీ లాగా అనుకుంటారు. కానీ యాక్చువల్గా కాయిన్ అనేది రిప్రజెంట్స్ హిస్టరీ, చరిత్రను చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ టైంలో జరిగిన ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఆ టైంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాళ్ళ సంస్కృతి ఏంటి, హెరిటేజ్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక కాయిన్ లేదా నోటు రిప్రజెంట్ చేస్తుంది. అలాంటి వాటిని ఒక ప్రిజర్వ్ చేసి భవిష్యత్ తరాలకు చూపించాలనుకున్న రవితేజ తపన నిజంగా అభినందనీయం. So I'm very proud of him collecting these many coins and preserve చేయడం కూడా it's a big task. So that is also a great thing which has happened, and I'm so proud that he got 2 records and WBR and International Book of Records, both as well. So the main motto is to make children know about Indian heritage, culture and history through coins, which is not a big deal, I think so. పురాతన నాణేల గురించి తెలియజేస్తూ సంపదను కళ్లకు కట్టినట్టు చూపిస్తూ పలువురి మన్ననలను అందుకున్నారు రవితేజ. ప్రజలు కేసీఆర్ ను ఎంత మిస్ అవుతున్నారో ఒక్కసారి సోషల్ మీడియా చూస్తే అర్థమవుతుందని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. చేసిన మంచి పనుల వల్లే కేసీఆర్ ను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్ అని తెలిపారు. బరాబర్ అయ్య పేరు చెప్పుకుంటూ ముందుకెళ్తానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖుడని విమర్శించారు. ఇక తెలంగాణ భవన్ లో కేటీఆర్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ కి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు కేటీఆర్. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దేనికోసం కాంగ్రెస్ లో చేరారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారు ప్రజలకి కనబడక, ఎక్కువగా ప్రజల్లో తిరగక, అంటే 1-2 సందర్భాల్లో వచ్చినారు సార్, కానీ ఎక్కువ తిరగలేదు. 2 ఏళ్ళు అయింది ఓడిపోయిన తర్వాత. కానీ ఎంత మిస్ అవుతున్నారు కేసీఆర్ గారిని ప్రజలు అనేది వాళ్ళ మీరు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా మీకు కనబడుతుంది. మరి ఈరోజు ఏమైంది? 2 ఏళ్లలో ఎట్లా ఉంది పరిస్థితి నాకంటే బాగా మీకే తెలుసు. వాళ్ళ మార్కెట్లో డబ్బులు లేవు. ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తంలో ఈరోజు పరిస్థితి ఏంది? ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ స్తంభించిపోయిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారికి నేను ఇట్లా మాట్లాడితే ఇబ్బంది అనిపించవచ్చు, వాస్తవాలు చెప్తే వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు. ఎందుకంటే అలవిగాని హామీలు ఇచ్చి అడ్డమైన అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసి అధికారంలో కూర్చున్నారు. ప్రజలకి అరిచేతిలో వైకుంఠం చూపెట్టినారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.